నేను ఒక ప్రత్యేకమైన అనుభవంతో మీ దగ్గరకు రాలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోనికి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా యేసయ్యా. Praise the Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. మనందరం ఒక చిన్న ఆరాధనతో చిన్న పాట పాడుకొని ప్రార్థన దగ్గరికి వెళ్దాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గరుడా నీ
నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. కృప కలిగిన తండ్రి, గొప్ప దైవం మీకు వందనా. అయ్యా, మా జీవితాల్లో నీవే మాకు కావాలి ప్రభా. నువ్వు మాతో ఉంటే మా జీవితాల్లో ఆత్మీయ జీవితానికి కానీ శారీరక జీవితానికి కానీ ఎటువంటి లోటు కొరత ఉండదు ప్రభా. కనుక నువ్వు మాతో వస్తే చాలు ప్రభా. ఈ లోకంలో నీకేం కావాలని నన్ను ఎవరైనా అడిగితే అయ్యా నువ్వు నాతో వస్తే చాలు అని నేను అయ్యా నీ సన్నిధిలో అడుగుతాను ప్రభా. నా యేసయ్యను నాతో ఉంటే చాలు అని ఒక కోరికను నేను కోరుకుంటాను ప్రభా. అట్టి అనుభవంలో మమ్మల్ని స్థిరపరిచి ఈ సాయంకాలం రాత్రి కాలం ఉపవాస కుడికి ఆరాధనలో మాతో మీరే మాట్లాడమని మీ అమూల్యమైన మాటలతో మమ్మల్ని దర్శించి మా ఆత్మీయ జీవితాల్లో విశ్వాసములో బలపరచబడటానికి అయ్యా ఇగుతని యేసును గురించినటువంటి మాటలు వినటం వలన విశ్వాసం ఇంకా పెరుగుతుంది అని ఇంకను మేము నిరీక్షణలో బలపరచబడతామని ఒక అనుభవానికి మేము నడవడానికి సహాయం దయచేయమని. అట్టి అనుభవానికి నడిపించే అయ్యా మా తండ్రి స్వరముగా అయ్యా తండ్రి నీ ఆత్మచేత నన్ను దర్శించి అయ్యా నా స్వరమును నీ యొక్క మహిమార్థమై వాడుకుని అయ్యా మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అయ్యా తండ్రి నన్ను నేను పరిపూర్ణముగా అప్పగించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మేన్ మేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో భక్తుడు చెప్పినట్లుగా మనం ఏం కోరుకోవాలి, మన యొక్క కోరిక ఏంటి? మనం దేవుడు వచ్చి నీకేం కావాలయ్యా అని అడిగితే అయ్యా నువ్వు నాకు కావాలయ్యా అని అడిగే మనస్సు మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ లోటు లేకుండా ఆయన సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధి అని దేన్ని అంటారో మనము ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామా? సమృద్ధి అని దేన్ని అంటారు? సమృద్ధి అంటే ఏ సమయంలో ఏ లోటు లేకపోవటం, అంతేగాని బ్యాంకులో లక్షల కొలది డబ్బులుండి శరీరంలో ఆరోగ్యం లేకపోవటం, మన చుట్టూ బోల్డ్ మంది మనల్ని ప్రోత్సహించేవారు ఉన్నప్పటికీ మన స్థితి సరిగా లేకపోవటమో కాదు. డబ్బున్నా లేకపోయినా ఏ రోజు ఏ లోటు లేకుండా క్షేమకరమైన ఆరోగ్యంతో జీవించడమే సమృద్ధి. అట్టి కృప దేవునిలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఆయన మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడట. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎంత చక్కటి మాటలో. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ ఆరాధనలో మనం ఉన్నాం. మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే భక్తుడైనటువంటి మత్తయి మనకు ఎప్పుడూ తెలియచేసేటటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాట. యేసు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఈ మాటలు మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. అందువల్ల నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి.
ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. గొప్పవి కావా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ మాట మీద మన మనస్సును పెట్టి ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ పండగ సీజన్లో చాలా వరకు మన చింత ఎప్పుడు ఏం కట్టుకుంటాం, ఏం తింటాం, మన దగ్గర ఏముంది. ఈ ప్రశ్న దేనికి వస్తుందంటే కొన్నిసార్లు ఆర్థిక బలం లేకపోవటం వలన, కొన్నిసార్లు ఆరోగ్యం సరిగా లేకపోవటం వలన ఇలాంటి ప్రశ్న వస్తుంటుందండి. దేవుని వాక్యము ఒక జవాబునివ్వటానికి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతుంది. ఈ శుక్రవారపు ఆరాధన ఒకవేళ నువ్వు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. క్రిస్మస్ కోసం రేపు జరగబోయే పండగకు నా బిడ్డలు వస్తారు, నా కుటుంబీకులు నేను పిలవాలి, ప్రతి సంవత్సరము నేను ఇలా ఆర్భాటంగా ఉండేదాన్ని, ఈరోజు నేను అలా ఉండలేకపోతున్నానని ఒకవేళ చింత నీ జీవితంలో ఉందేమో. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతపడకుడి, చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ప్రాణాత్మ దేహములు కలిగినటువంటి ఈ శరీరాన్ని దేవాతి దేవుడు మనకి అమూల్యమైన బహుమానంగా ఇచ్చాడు. మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి చూడగలిగితే మనం ఎంతటి శ్రేష్టమైన అనుభవంలో జీవిస్తున్నామో ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎంతోమంది మనము కలిగినటువంటి ఆరోగ్యము కానీ, మనము కలిగినట్లు అవయవాలు కానీ, మనము కలిగినట్లు జీవిత అనుభవాలు కానీ లేనటువంటి వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అన్నీ కలిగిన మనము చింతిస్తూ ఉన్నాం, చింతతో మన జీవితాలు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాం, సంతృప్తి లేని అనుభవాలతో జీవిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో సంతృప్తి లేని విశ్వాస జీవితంలో మనం ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసిగా సంతృప్తి లేని జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని మాటలను నువ్వు లక్ష్య పెట్టట్లేదు అన్నటువంటి ఒక మాటను నేను ఒక సేవకునిగా మాట్లాడగలుగుతున్నాను. నువ్వు దేవుని మాటలను లక్ష్య పెట్టట్లేదు. ఒకవేళ దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టేవానిగా ఉంటే నువ్వు చింతపడవు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రాణము కంటే, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటూ ఆయన అంటున్నాడు కదా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. హల్లెలూయా. హీ ఈజ్ ద ప్రొవైడర్ అని చెప్పడానికి ఈ మాటలు మనకి ఉపయోగపడతాయి. ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన సమృద్ధిని కలుగ చేసే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. మనకేది అవసరమో అనునిత్యము ఆయన గమనిస్తూ ఉండే దేవుడు అనటానికి మాటలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడైనా విత్తనాలు తీసుకొని వెళ్ళి భూమిని చదును చేసి పాతిపెట్టి వాటికి నీరు పోసి వాటి కోసం సేద్యం చేస్తాయా? అవి విత్తము, కోయవు. కోతకాలం వచ్చినప్పుడు ఆ కొట్లలో దాచుకునే అనుభవానికి వెళ్ళవు. అయ్యో నేను సంపాదించింది దాచుకోవాలి, దాచుకొని దానిని అనుభవించాలి అన్న ఆశ దానికి ఉండదు. అది దేవుని వైపు తన యొక్క మనస్సును పెడుతుందట. దేవుని వాక్యం చెప్తుంది కదా, కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనకు ఒక గొప్ప జవాబు. ఏమాత్రము విత్తుకోవటం కానీ, నేలను దున్ని పంట వేయటం, పంటను కోయటం, కొట్లలో దాచుకోవడం తెలియనటువంటి ఆకాశ పక్షులకి ఎవరు ఆహారం పెడుతున్నారు? దేవుడే. ఆయన అంటున్నాడు కదా, ఆయన నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్నటువంటి విషయం, పెళ్ళైన తర్వాత
భార్యాభర్తలు ఒక పాపతోనే లేదంటే ఒక బాబుతోనే ఒక కాన్పుతోనే ఆగిపోతూ ఉన్నారు. ఎందుకు బ్రదర్, ఎందుకు సిస్టర్ అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మాకు వచ్చిన సంపాదన చాలా కొంచెం బ్రదర్, ఇద్దరిని పెంచలేం కనుక ఒక్కరైతే క్షేమముగా వారు పెరుగుతారు, ఏ లోటు లేకుండా ఉంటారు అంటూ ఉంటారు. అప్పుడు నేను నా మనసులో అనుకుంటాను, మనసులో, ఎందుకంటే వారిని ఒకవేళ అన్న వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను అనుకుంటాను, ఓరి వెర్రివాడా, పెంచేది నువ్వు కానే కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవాడు మేల్కొనియుట వ్యర్థము. నీ నీ నువ్వు పోషించబడాలంటే నీ దేవుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని లేదంటే దానికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. ఒక ధనవంతుడు తనకు కలిగిన పంటను ఒకరోజు చూసుకొని చాలా ఆనందంతో దాన్ని దాచుకుందాం అనుకున్నాడట. ఆ పంటను దాచుకొని దాన్ని చూసి చాలా సంతోషిస్తూ తన ప్రాణంతో చెప్తున్నాడట, దీని అంతటి నువ్వు అనుభవించాలి, తిను త్రాగు సంతోషించు, ఎందుకు చింతపడుతున్నావు అంటే దేవుడు ఏమంటున్నాడు, ఒరివెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నానంటాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. దేనికి చింత, దేనికి వేదన, దేనికి బాధ? అయ్యో ఇది నేను చేయలేకపోతున్నానే, అయ్యో ఇది నేను చూసుకోలేకపోతున్నానే, అయ్యో దీనికి నేను వెళ్ళలేకపోతున్నానే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు చేయలేకపోతున్నది, నువ్వు చూడలేకపోతున్నది, నువ్వు పొందుకోలేకపోతున్న దానికి కారణం నీ దేవుడైన యెహోవా. అది నీకు అవసరం అంటే ఆయన ఇవ్వకుండా ఉండేవాడు కానే కాదు. ఇక్కడ అంటున్నాడు కదా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనకెంత శ్రేష్టమైన అనుభవాన్ని ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి. ఒక భక్తుడు చెప్తాడు, ఈ భూమి మీద ఏ జీవికి నవ్వడం రాదు ఒక్క మనిషికి తప్ప. ఈ భూమి మీద ఏ జీవికి సంతోషించడం రాదు ఒక్క మనిషికి తప్ప. ఈ భూమి మీద ఏ జీవికి తనలో ఉండేటటువంటి ఆలోచనను వ్యక్తపరచడం రాదు ఒక్క మనిషికి తప్ప. ఏ జంతువైనా తను కలిగి ఉన్న సంతోషాన్ని వ్యక్తపరచగలదా? భాష లేదు, మాట్లాడగలిగే సామర్థ్యము, నవ్వగలిగే సామర్థ్యము, ఆరాధించగలిగే సామర్థ్యము దేవుడిచ్చింది నీకే. నిన్నెంత గనునిగా ఉంచాడో దావీదు అంటాడు కదా, మనిషినట దేవుడు మహిమ కలిగిన దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా చేశాడట. కొంచెమే తక్కువ, మిగతావన్నీ సేమ్ టు సేమ్. మన పోలిక చొప్పున అది ఖండంలో రాయబడి ఉంది. మన పోలిక చొప్పున నరుని చేద్దాం అనుకున్నాడంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. దేవునితో సమానముగా ఉండేటంత గొప్ప అనుభవాన్ని మనిషికి దేవుడిచ్చాడు. అందుకే అంటున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. ఎంతో గొప్ప ఆశీర్వాదం. మనం ఎంతో శ్రేష్ఠులమండి దేవుని దృష్టిలో. మనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. దేవుడికి మనం చాలా కావలసిన వారు. అసలు దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో. ఆయన నీ తల్లిదండ్రులైనా నీతో కాపులాగా నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి రారు, కానీ నీ దేవుడు వస్తాడు. ఎప్పుడైనా గమనించావా విషయాన్ని? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్తాడు. మీ నాన్నగారు ఒకవేళ నీ దగ్గర ఫోన్ ఉంటే మీ అమ్మో మీ నాన్నో నీకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావురా అని అడగాలి. ఆ టైంకి నెట్వర్క్ లేకపోతే నీకోసం వాళ్ళు చింతపడాలి. కానీ నా యేసయ్య నీ వెంటే ఉంటాడు ఎప్పుడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తెరిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. శ్రేష్ఠులము అన్న విషయాన్ని మనం గమనించాలి. మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొనగలడు? బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఈయన కూడా దావీదు కుమారుడే అన్నటువంటి ఒక మాటతో యేసు క్రీస్తు యూదుల మధ్యలో జక్కయ్యను పరిచయం చేస్తాడు. అలాంటి పరిచయం కలిగినటువంటి
జక్కయ్య ధనవంతుడు, బహుధనము కలిగినటువంటి వాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొట్టివాడట. హల్లెలూయా. ఆయనకున్న ధనము ఆయనను పొడవు చేయగలిగిందా? ఆయన యేసు క్రీస్తును చూడలేని స్థితిలో ఉన్నాడు. క్రీస్తును చూడటానికి వెళ్ళిన తన వారి చుట్టూ, క్రీస్తు చుట్టూ నిలవబడిన వారిని దాటి యేసు క్రీస్తును చూడటానికి తన హైట్ చాలలేదు. తన దగ్గర డబ్బు ఉంది కదా, ఎత్తు పెరగటానికి ప్రయత్నం చేస్తూ అవుతుందా? దేవుని వాక్యం చెప్తుంది కదా, చింతించడం వల్ల నీ చింత మూరడు కూడా నిన్ను పెరిగే అవకాశానికి రానివ్వదు. కొంచెం కూడా నీకున్నటువంటి ఏది నువ్వు ఎదగటానికి పెరగడానికి సహాయము చేయదు. కానీ నీ దేవునికి ఇష్టమైతే జక్కయ్యను మేడి చెట్టు మీద నుంచి దించి తన ఇంట్లోనే ఉండేంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అవునా కదా? ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనను చూడటానికి రకరకాల పుర్రాకులు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఇక్కడి నుంచి చూడలేక వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసి, అక్కడి నుంచి చూడలేక అక్కడికి ప్రయత్నం చేసి, ఇట్టే వస్తున్నాడు కదా, సరే ఎంతోసేపటికి ఇక్కడికి వస్తాడని చెప్పి కష్టపడి ఎక్కలేని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కాడట ఆయన. పైనుంచి చూస్తున్నాడు యేసయ్య ఆ దారిలోంచి వస్తాడు. ఇక్కడికి రాగానే ఆయన చూడాలి, యేసయ్యని ఎలా ఉన్నాడో చూడాలని ఆశ. కానీ యేసయ్య దేవుని వాక్యం చెప్పినట్లుగా మన కొరకు మనం ఎంత శ్రేష్ఠులమో తెలిసినటువంటి వాడు. నువ్వు చింతించడం వల్ల ఏమీ చేయలేవు. నువ్వు నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడి వైపు చూడు అని వాక్యం చెప్పినట్లుగా నీ ప్రతి అవసరత తీర్చే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆ ఆశ నీకుంటే, జక్కయ్య అంటాడు కదా, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను వస్తానయ్యా. హల్లెలూయా. ఎక్కడో అందరి మధ్యలో ఎగిరెగిరి చూడాలనుకున్నటువంటి జక్కయ్య, మేడి చెట్టు మీద నుంచి కింద నుంచి వెళ్ళిపోతున్న యేసయ్యను చూడాలనుకున్న జక్కయ్య తన ఇంట్లో ఆయనకు అన్నం పెడుతూ ఆయన ముందు కూర్చునే గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎవరిస్తారండి ఈ ఆశీర్వాదము? నువ్వెవరో ఎరిగిన నీ దేవుడికి అది సాధ్యము. హల్లెలూయా. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని, నువ్వెవరో తెలిసినటువంటి నీ యేసయ్యకి అది సాధ్యము. నువ్వెవరో తెలుసు, నీ మనసు ఏంటో తెలుసు, నీ చింత ఏంటో తెలుసు, నీ బాధ ఏంటో తెలుసు. నువ్వు దేనికోసం ఎదుటి వారికి చెప్పకపోయినా కష్టపడుతున్నావో తెలుసు. నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో తెలుసు. నీ ప్రయత్నాన్ని సఫలపరచగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్యే. హల్లెలూయా. వాక్యం అది చెప్తుంది చూడండి, చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు కదా, వడకవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఈ మాట మనకు చాలా అవసరమైంది. సొలొమోనుని గురించి బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనను చూడటానికి దేశాల నుంచి గొప్ప గొప్ప రాజులు రాణులు వచ్చి ఆయనను చూసిన తర్వాత ఆయనను పెళ్లి చేసుకోవటానికి ఉండిపోయేవారట. హల్లెలూయా. రాణులు అనబడేవారు. అంతటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, వస్త్రధారణ కలిగినటువంటి వాడు, తెలివి జ్ఞానం కలిగినటువంటి వాడు సొలొమోను. సొలొమోనుని చూసి రాణి అంటది కదా, అయ్యా నేను విన్నది చాలా తక్కువ, ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను విన్నదానికన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉందని. హల్లెలూయా. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలాంటి సొలొమోనుకు కూడా ఇక్కడ ఒక ఫ్లవర్కి ఇచ్చే డెకరేషన్ దేవుడు ఇవ్వట్లేదట. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడే తెలుసా? ఈ ఫ్లవర్ను గురించి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను హల్లెలూయా. మనల్ని ఎంతగా దేవుడు ఎంచుతున్నాడు చూసారా? ఈవెన్ సొలొమోను రాజు కూడా లేనటువంటి వైభవాన్ని ఈరోజు నీ చింతను ఎరిగిన దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది బట్టే కావచ్చు, చదువే కావచ్చు, లేదంటే ఈ దేశంలో మంచి ఉన్నతమైన స్థాయే కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవ్వగలిగేవాడు నా యేసయ్య ఒక్కడే.
ఈ రాత్రికాల సమయంలో ఒక సేవకునిగా నేను చెప్పే చివరి మాట ఒకటే గమనిద్దాం. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇదే శ్రేష్టమైన వాగ్దానం ఈ రాత్రికాల సమయం. మీకేది కావాలో ఎరిగినవాడు నా యేసయ్య. నీకు రేపేం కావాలో నీ తల్లిదండ్రులకు కానీ నీకు కానీ తెలియదు. రేపు తెల్లవారి నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళడానికి నీకేంటేంటి కావాలో నువ్వు కొన్ని ఆలోచన చేస్తావు. ఆ సమయానికి అయ్యో ఇది మర్చిపోయాను, ఇది కూడా కావాలి కదా అని నువ్వు పరిగెడతావు. కానీ నా యేసయ్య ఇదిగో నేను మర్చిపోయిన దానిని ఇచ్చాడు అని చెప్పే గొప్ప దేవుడు. హల్లెలూయా. నీకు జ్ఞాపకం లేని దానిని కూడా ఇవ్వగలిగే దేవుడు. దానిని నీ కొరకు సిద్ధపరిచి దాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి నువ్వు అడగక ముందే నీ ముందుకు తీసుకొచ్చే సామర్థ్యము కలిగినటువంటి దేవుడు నా యేసయ్య. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మనం వెతికితే ఈ రాత్రి మోకరించి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా నేను నిన్ను వెతకడం నాకు నేర్పించు ప్రభువా. దేవుని వాక్యం చెప్తుంది కదా, అడుగుడి నేను మీకు ఇస్తాను, వెతకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి తీయబడుతుంది. వెతికే అనుభవం మనం కలిగి ఉండాలి. అయ్యా నేను వెతకడం నాకు నేర్పించవా. ఆయన్ను మనం కరెక్ట్గా వెతకగలిగితే మనకు కావలసినవన్నీ మన ముందు ఉంటాయండి. హల్లెలూయా. సొలొమోను ఆయనను కరెక్ట్గా వెతికాడు. ఒకరోజు ఆయన వచ్చి కళ్ళు అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలయ్యా, నువ్వేది అడిగితే నేను అది ఇస్తానన్నాడు. ఈ రాత్రి మాట జ్ఞాపకం ఉంచుకో. సొలొమోను ఏమడిగాడో తెలుసా? అయ్యా అయ్యా ఈ దీనుడికి ఇంత గొప్ప రాజ్యాన్ని ఇచ్చావు కదా, వీళ్ళందరినీ ఏలటానికి కావాల్సిన జ్ఞానమును ఇవ్వు ప్రభువా. ఆ ఒక్క మాట సొలొమోనుని ఈ రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకునేంత ఉన్నతమైన స్థాయిలో ఉంచింది. హల్లెలూయా. ఈ మాట వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏది అడగాలో మనకు తెలియదట. ఏది యోగ్యమైన, మనం అడిగేది యోగ్యమైనదో మనకి తెలీదు, దేవునికే తెలుసు. అయ్యా నేనేం అడగాలో నాకు నేర్పించవా ప్రభువా. ఈ ఈ ఈ ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. నాకేది అవసరమో నీకు తెలుసు కదా, ఏం అడగాలో నాకు నేర్పించి అది నేను పొందుకోవటానికి సామర్థ్యం గలవానిగా మార్చు ప్రభువా. ఆయన నీతిని రాజ్యమును వెతికితే అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. మనం దేవుని సన్నిధిని వదిలేసి మిగతావన్నీ ప్రయత్నం చేస్తుంటామండి. ఒక సేవకునిగా చెప్తున్నాను, నీకేది కావాలో ఎరిగిన దేవుని సన్నిధి తప్ప మరేమి నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు. ఎప్పుడో తెలుసా? నువ్వే కూరే లేచి నీ దేవుని సన్నిధిలో కనీసం నీ దేవుడు నీ మొర వినేంత వరకు ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పనిసరిగా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆ కష్టం ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవునికి నీ కష్టం అసాధ్యమా? సొలొమోనుకి అంత ధనము ఘనము ఇచ్చిన దేవునికి నీ కష్టం అసాధ్యమా? గొర్రెల శాలలో ఉన్న దావీదుని చక్రవర్తిగా చేసిన దేవునికి నీ పని చేయడం అసాధ్యమా? దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ పరలోకపు తండ్రి వాటినే అంత వైభవంతో పోషించాడు కదా, వాటికన్నా నువ్వు శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వాడవు. ఇంకా గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. కనుక ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనతో హృదయపూర్వకంగా అడగాలండి. హృదయపూర్వకంగా ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎలాట పూర్ణ హృదయంతో ఆయన మీద ఆనుకుంటే ఆయన పూర్ణ శాంతిని కలిగిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో పూర్ణ శాంతి కలిగిన అనుభవానికి దేవుడు మనల్ని నడిపించునుగాక. దయచేసి లేచి